ఈ స్కేల్ని ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ అంటారు. నేను ఈ స్కేల్ని టైలరింగ్ మెటీరియల్ షాప్లో తీసుకున్నాను. సేమ్ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కూడా తీసుకున్నాను. అంటే ఏదైనా వేరియేషన్ ఉంటుందా, 2 స్కేల్స్ ఒకేగా ఉంటాయా లేదా అనేది చెక్ చేయడం కోసం అనమాట. ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ ఏమీ లేదు. 2 స్కేల్స్ ఈక్వల్గా ఉన్నాయి. హైట్ కూడా కరెక్ట్గా ఉంది. మామూలుగా మనం షార్ట్ హ్యాండ్స్ని డ్రా చేసేటప్పుడు హ్యాండ్ పొడవు తీసుకుంటాం కదా, కరెక్ట్గా మిడిల్లోకి హ్యాండ్ డౌన్ తీసుకుంటాం. 6 ఇంచెస్ హ్యాండ్ పొడవు కదా, డౌన్ కరెక్ట్గా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడానికి బిగినర్స్కి ఇబ్బంది అవుతుంది కదా. ఇలా కాకుండా ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేస్తే, అంటే ఈ ఆర్మ్ హోల్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు. మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకి యూజ్ అవ్వాలి, వేస్ట్ అయితే అస్సలు అవ్వకూడదు. అది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఒక సిస్టర్ అడిగారు, మామూలుగా షార్ట్ హ్యాండ్ కానీ ఎల్బో హ్యాండ్ కానీ డ్రా చేస్తున్నారు కదా, కానీ ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువగా ఉంటే ఈ స్కేల్తో డ్రా చేయొచ్చా లేదా అని అడిగారు. అందుకోసమే మళ్ళీ ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ 10 ఇంచెస్ వరకు తీసుకున్నాను. చూసారా, ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువగా ఉంది కదా. ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఫస్ట్ ఈ విధంగా ప్లేస్ చేసి హ్యాండ్కి కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ లోతుని ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువగా ఉన్నా కూడా ఈజీగా హ్యాండ్ కర్వ్ని లోతుని డ్రా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, లింక్ అని కామెంట్ చేయండి.